ఇచ్చాడు లేదా ఏంట్రా నీ తొక్కల ప్రమాణాలు ఇదే కొద్ది చెప్తున్నావు కదా. విగ్రహాలు ఎక్కడ పెట్టారు, ఎక్కడ పెట్టుకుంటాడు వాడు. నా పూజా గదిలో నేను ఎలా విగ్రహాలు పెట్టుకుంటాను నేను చూసుకుంటాను. నోడు చెప్పడానికి ఒక గుళ్ళో రాఘవేంద్రుడు ఇంపార్టెంట్ అయితే ఆయన పెట్టి చుట్టూ పెడతారు. ఏం నష్టం వచ్చింది? భక్తుడు యొక్క రైట్ లేదు నిన్ను అడిగి పెట్టాలా? నువ్వేం తెలుసు నీకేం తెలుసు చెప్పు. ఎవరి గురించి తెలుసు నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వేమన్నా పోరాడేవా? ఎప్పుడైనా అసమానత్వాన్ని గురించి పోరాడేవా? ఎప్పుడైనా కులాన్ని గురించి పోరాడేవా? ఎప్పుడైనా అందరినీ కూర్చోబెట్టి షిరిడి సాయి చెప్పినట్టు చేసావా? ఆ రోజుల్లో రామాయణ సప్తాహాలు నడిపించాడు ఆయన, భాగవత సప్తాహాలు నడిపించాడు ఆయన, గీత మీద అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు చేశాడు ఆయన, మానవాడు ఆయన. వివేకానందుడు ఏం చెప్పాడండి 1893లో చికాగోలో? మీరు ఆశ్చర్యపోతారు. ఎవడు హిందూ ముస్లిం అవ్వక్కర్లేదు, ముస్లిం హిందూ అవ్వక్కర్లేదు, క్రైస్తవుడు హిందూ కావాలని కోరుకోవాలన్నోనో. నా మతమే ఉండాలి, మొత్తం అంతా మీది నాశనం అయిపోవాలి. నా మతం ఉండాలి, మీరంతా నా మతంలో చేరిపోవాలి, లేకపోతే మీరు చచ్చిపోవాలి అని ఎవరు కోరుకుంటారో వాళ్ళని చూసి నా హృదయాంతరాల నుంచి నీకు చాలా జాలి పడతాను. నీ మీద నీ కోరిక నెరవేరదని చెప్పి. నీ మతమే ఉండాలి, పక్కవాడిది పోవాలి, అందరినీ కన్వర్ట్ చేసేయాలి, అందరినీ ఏలేయాలి, అందరికి బాప్తిస్మం ఇచ్చేయాలి, అందరినీ గర్భాప్సి తెచ్చేయాలి. మరి పెచ్చోళ్ళరా మీ పని అవ్వదు అని నేను స్వామి వివేకానంద చెప్పాడు. మరి మనిషి ఏం చేయాలి? ఆయన చెప్పాడు. ఇంతకంటే బాగా ఎవరు చెప్పలేరనుకుంటాను నేను. ఒక చెట్టుని, ఒక విత్తనాన్ని మట్టిలో వేశాము, అది మట్టిలోకి వెళ్ళిన తర్వాత విత్తనం చెట్టుగా బయటకు వచ్చింది.